హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు డ్యూలిటిస్ తెలుగు. ఈ సిరీస్లో మనం వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి తెలంగాణ ఆంధ్ర ఈఎపిసెట్ 2025లో వచ్చిన పీవైక్యూస్ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి మనకి పార్ట్ 2 వీడియో. సో పార్ట్ 2లో మనం ఇప్పుడు 12th క్వశ్చన్ చూద్దాం. a-3x² ప్లస్ 12x ప్లస్ a ప్లస్ 6 ఈస్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ వచ్చేసి ఈ రేంజ్లో ఉంటుంది అన్నట్టు, అంటే L, ఇన్ఫినిటీ. ఇఫ్ ఆల్ఫా ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ of a, then roots of alpha minus 3x² plus 12x plus l plus 2 is equal to 0 అన్నాడు. అంటే ఫస్ట్ మనకి ఈక్వేషన్ వచ్చేసి ax² plus bx plus c గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R. సో ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియోలో మీకు చెప్పాను, ఒకవేళ మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటే సో మనకి 2 కండిషన్స్ వ్యాలిడ్ కావాలి. ఫస్ట్ వచ్చేసి ఈ కోఎఫిషియంట్ ఉంది కదా x², సో అది అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి దీన్ని డిస్క్రిమినెంట్ అనేది లెస్ దెన్ 0 ఉండాలి. సో ఈ రెండు కండిషన్ మనం యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఓకే, a-3x² ప్లస్ 12x ప్లస్ a ప్లస్ 6 గ్రేటర్ దెన్ 0 అనేది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R. కండిషన్ వచ్చేసి x² కోఎఫిషియంట్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటి, a-3. సో a-3 అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి, అంటే a అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కండిషన్. సో ఇది మనం అలా పక్కకు పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఏంటి, డిస్క్రిమినెంట్ అనేది లెస్ దెన్ 0 ఉండాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనకి ఏ వచ్చేసి a-3 అవుతుంది, b వచ్చేసి 12 అవుతుంది, అండ్ c వచ్చేసి a ప్లస్ 6 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం డిస్క్రిమినెంట్ అంటే ఏంటిది, b² మైనస్ 4ac. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని లెస్ దెన్ 0 తీసుకోవాలి కదా. సో ఇలాగా 12² మైనస్ 4 ఇంటూ a-3 ఇంటూ a ప్లస్ 6 లెస్ దెన్ 0. రైట్. సో ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేస్తే 12² 144 మైనస్ 4 ఇంటూ సో a-3 ఇంటూ a ప్లస్ 6 అంటే మనకి a² ప్లస్ 3a మైనస్ 18 వస్తుంది. సో మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వచ్చేసి మనకి ఒకవేళ రూట్స్ ఉంటే సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకోవడానికి ఆ ఫార్ములా. సో ఇక్కడ నేను ఆ ఫార్ములా యూజ్ చేసుకొని a² ప్లస్ 3a మైనస్ 18 అనేది రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ -4 లోపలికి మల్టిప్లై చేస్తే 144 మైనస్ 4a² మైనస్ 12a ప్లస్ 72 అనేది లెస్ దెన్ 0 అవుతుంది. రైట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి -4a² మైనస్ 12a ప్లస్ 216 వస్తుంది. సో దీనిలోకి వెళ్ళి 4 కామన్ తీస్తే మనకి అటు పంపిస్తే మనకి -a² ప్లస్ -3a ప్లస్ 54 లెస్ దెన్ 0 అవుతుంది. అండ్ ఇక్కడ మీరు మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం బోత్ సైడ్. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, సైన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది లెస్ దెన్ సైన్ ఉంది, అది గ్రేటర్ దెన్ సైన్కి చేంజ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే a² ప్లస్ 3a మైనస్ 54 గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నాను, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసు కదా. సో a² ప్లస్ ఈ 3aని నేను ప్లస్ 9a మైనస్ 6a మైనస్ 54 గ్రేటర్ దెన్ 0 రాసుకుంటే మనకి ఫ్యాక్టరైజ్ చేస్తే a ఇంటూ a ప్లస్ 9 మైనస్ 6 ఇంటూ a ప్లస్ 9 ఈస్ గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ నుంచి మనకి రూట్స్ వచ్చేసి a మైనస్ 6 ఇంటూ a ప్లస్ 9 వచ్చినాయి, అంటే a ఈజ్ ఈక్వల్ టు 6 ఒకటి అండ్ a ఈజ్ ఈక్వల్ టు -9 ఒకటి. సో ఇప్పుడు మనము గ్రేటర్ దెన్ 0 ఉంది, అంటే పాజిటివ్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పాజిటివ్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం పికర్ మెథడ్ ఫాలో అవుతాం. సో ఇక్కడ ఏంటి, ఈ మనకు వచ్చిన క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో 6 అండ్ -9ని సో ఇక్కడ నెంబర్ లైన్ మీద ఇలా మనం డినోట్ చేస్తాం. సో చేసిన తర్వాత సో ఇప్పుడు మనం -9 నుండి 6 మధ్యలో ఒక నెంబర్ తీసుకొని దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు దీని సైన్ అనేది కనుక్కోండి, ఎక్కడైతే పాజిటివ్ రీజియన్ ఉంటుందో అది మన సొల్యూషన్. సో ఇప్పుడు ఇక్కడ నేను -9 నుండి 6 మధ్యలో 1 తీసుకుంటా. సో 1 తీసుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే అదేమవుతుందంటే -5 ఇంటూ సో ఇది 10 అవుతుంది, అంటే ఓవరాల్గా మనకి -50, అంటే వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఈ -9 నుంచి 6 మధ్యలో నెగిటివ్ రీజియన్. సో ఇప్పుడు ఆల్టర్నేట్గా చేయండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెక్స్ట్ రీజియన్లో పాజిటివ్ ఉంటుంది, సో ముందు రీజియన్లో పాజిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి సో ఈ పాజిటివ్ 2 రీజియన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ వచ్చేసి -∞, -9 యూనియన్ 6 టు ఇన్ఫినిటీ వచ్చేసి మనకి రేంజ్ ఆఫ్ ఏ అన్నట్టు. సో ఏ అనేది ఈ మధ్యలో మనం చూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి వన్ మోర్ కండిషన్ ఏమొచ్చిందంటే ఏ అనేది గ్రేటర్ దెన్ 3 ఉండాలి. అంటే సో మనకి ఏ అనేది -∞ టు -9 మధ్యలో ఉండకూడదు, అంటే స్ట్రిక్ట్లీ మనకి ఇప్పుడు ఏ అనేది బిలాంగ్స్ టు 6, ఇన్ఫినిటీ. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ అనేది మనకి క్వశ్చన్లో కూడా చూడండి L, ఇన్ఫినిటీ ఉంది, అంటే ఇక్కడ నుంచి మనకి ఏ బిలాంగ్స్ టు 6 టు ఇన్ఫినిటీ వచ్చింది కదా, అంటే L వచ్చేసి 6 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా ఏమన్నాడు అంటే లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు.
సో ఇప్పుడు 6 టు ఇన్ఫినిటీలో 6 అనేది ఇంక్లూడ్ కాదు, అంటే 7, 8 ఇట్లా సో ఆన్ ఇన్ఫినిటీ వరకు మనకి వాల్యూస్ ఉంటాయి. సో దాంట్లో లీస్ట్ ఏంటిది 7. సో అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. సో ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 7 - 3 × x² + 12x + 6 + 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 4x² + 12x + 8 వస్తుంది. సో దీనికి 4 కామన్ తీస్తే మనకి x² + 3x + 2. సో దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి x² + 2x + x + 2. సో దీనిలో నుంచి మనం x కామన్ తీస్తే సో x ఆఫ్ x + 2 అండ్ 1 ఆఫ్ x + 2, అంటే మనకి రూట్స్ వచ్చేసి x + 2 అండ్ x + 1. సో ఇది మనకి 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి, ఇది ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, x ఈక్వల్ టు -2 వస్తుంది అండ్ x ఈక్వల్స్ టు -1 వస్తుంది. సో వాల్యూస్ ఆఫ్ x అనేది ఏమవుతుంది అంటే -1, -2. సో ఇవే కదా మనకి ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుతాయి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు అండ్ 0 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అన్నాడు. అంటే మనకి 0 అనేది ఒక సొల్యూషన్ అన్నాడు. సో ఫస్ట్ మనం దీంట్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఒక వాల్యూ వస్తుంది, అంటే k వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి x ఈక్వల్ టు 0 అనేది రూట్ అన్నాడు. సో రూట్ అన్నాడు కాబట్టి ఇది ఈ ఇచ్చిన ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. సో ఇప్పుడు నేను x² - 5kx + 6k² - 2kలో నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి 6k² - 2k = 0 అవుతుంది. అంటే ఎందుకంటే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, మనకి ఓన్లీ 6k² - 2k = 0 అవుతుంది. సో దీంట్లో నుంచి 2k కామన్ తీస్తే 2k ఆఫ్ 3k - 1, అంటే ఇక్కడ నుంచి నాకు k = 0 ఒక వాల్యూ వస్తుంది అండ్ k = 1/3 వస్తుంది. సో ఈ రెండు కండిషన్లో మీరు డిసైడ్ అవ్వాలి. ఇక్కడ మీరు k = 0 తీసుకుంటే సో ఈ ఈక్వేషన్లో k = 0 పెడితే మీకు x² - 0x ప్లస్ ఇక్కడ 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది, ప్లస్ 0 = 0. అంటే మీకు x² = 0 వస్తుంది. అంటే రెండు రూట్స్ వచ్చేసి మనకి 0, 0 అవుతుంది. కానీ ఇక్కడ మీరు క్వశ్చన్లో చూసుకుంటే ఒక రూట్ ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, ఒకటి 0 ఉండాలి. సో మీరు ఎప్పుడైతే k = 0 తీసుకుంటే మీకు ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ అనేది వ్యాలిడ్ కాదు, సో కాంట్రడిక్షన్ అవుతుంది. సో అందుకే మనం k = 1/3 అనేది మాత్రమే చూస్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు k = 1/3 వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, x² - 5 ఇంటూ ఇక్కడ k ఉంది కాబట్టి 1/3x, 6 ఇంటూ k² అంటే 1/3 హోల్ స్క్వేర్ -2 ఇంటూ 1/3, రైట్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే x² - 5/3x + 6/9 - 2/3 = 0, రైట్. సో ఇప్పుడు 6/9 అంటే ఏంటిది, 2/3 కదా. సో ఇక్కడ 2/3 + 2/3 - 2/3 క్యాన్సల్ అయితే x² - 5/3x = 0 అవుతుంది. సో ఇక్కడ x కామన్ తీయండి, x కామన్ తీస్తే మనకి x ఇంటూ x - 5/3 = 0 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి రూట్స్ ఏమవుతుంది అంటే x = 0 ఒకటి అండ్ x = 5/3. సో ఇక్కడ ఏమన్నాడు, ఆల్రెడీ 0 అనేది ఒక సొల్యూషన్ అయితే అన్నాడు. ఓకే, సో x = 0 వచ్చింది. సో నెక్స్ట్ నాన్ జీరో అయ్యేది మనకి ఆల్ఫా అవుతుంది అన్నాడు. అంటే ఏంటి, ఇది నాన్ జీరో కదా, అంటే మనకి ఆల్ఫా = 5/3 అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం 14th క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ ఆల్ఫా కమా బీటా ఆఫ్ ఈక్వేషన్ x² - 6 × k - 1x ప్లస్ 4 × k - 2 = 0 ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్ అన్నాడు. అంటే ఇప్పుడు ఆల్ఫా అండ్ బీటా అనేటిది వీటి రూట్స్ అనుకుంటే అవి ఎట్లుంటాయి అంటే ఆల్ఫా = -బీటా లాగా ఉంటాయి అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి మనకి ఆల్ఫా ప్లస్ బీటా = 0 అని చెప్పి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడు, ఆల్ఫా అనేది గ్రేటర్ దెన్ బీటా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x² - alpha x + 6β × ఆల్ఫా + 1 = 0. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆల్ఫా అండ్ బీటా వాల్యూ కనుక్కొని సో దాంట్లో ఏది ఆల్ఫా అవుతుంది ఏ బీటా అవుతుంది ఫైండ్ అవుట్ చేసి సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేసి దాంట్లో మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటిది c/a చేస్తే సో మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి ఆల్ఫా అండ్ బీటా రూట్స్ అనుకుంటే ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ అపోజిట్ ఇన్ సైన్ అన్నాడు. అంటే ఆల్ఫా = -బీటా. సో ఇక్కడ నుంచి నాకు ఆల్ఫా ప్లస్ బీటా = 0 వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. సో ఇప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్లో b వచ్చేసి -6 of k - 1. సో మైనస్ ఆఫ్ మైనస్ ఇట్ బికమ్స్ ప్లస్. సో దిస్ ఈస్ 6 of k - 1, రైట్. సో అది మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా = 0.
సో ఇక్కడ నుంచి మనకి k ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ k ఈజ్ ఈక్వల్ టు 1ని నేను ఏం చేస్తా అంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఏది x స్క్వేర్ మైనస్ ఆఫ్ 6 ఇంటూ k మైనస్ 1x ప్లస్ 4 ఇంటూ k మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో k ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో నాకు ఏమవుతుందంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. అంటే నాకు ఏమవుతుంది ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి x ఈక్వల్ టు +2 ఒకటి, x ఈక్వల్ టు -2 ఒకటి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్వశ్చన్లో మనకి ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దెన్ బీటా అన్నాడు. అంటే ఇప్పుడు x ఈక్వల్ టు 2లో x ఈక్వల్ టు -2లో ఏది ఆల్ఫా అవుతుంది, ఏ బీటా అవుతుంది అంటే 2 వచ్చేసి మనకి ఆల్ఫా అవుతుంది అండ్ -2 వచ్చేసి మనకి బీటా అవుతుంది. రైట్. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్, సో సెకండ్ ఈక్వేషన్ ఇచ్చిన కదా 2x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ 6 బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో దాంట్లో నేను ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇలా చేంజ్ అవుతుంది. 2x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 ఇంటూ ఇక్కడ బీటా ఉంది అంటే -2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 ఈక్వల్ 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 36 ఈక్వల్ 0 వస్తుంది. సో దీనిలో నుంచి 2 కామన్ తీస్తే మనకి 2 ఇంటూ x స్క్వేర్ మైనస్ x మైనస్ 18 ఈక్వల్ 0 వస్తుంది. అండ్ 2 అటు పంపిస్తే మనకి x స్క్వేర్ మైనస్ x మైనస్ 18 ఈక్వల్ 0. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫైనల్ ఈక్వేషన్. రైట్. సో ఇప్పుడు దీంట్లో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అనే ఫార్ములా ఏమవుతుందంటే c/a. సో ఇక్కడ c వచ్చేసి -18 అండ్ a వచ్చేసి 1. సో ఆన్సర్ వచ్చేసి మనకి -18 అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మీరు 15th క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ f of x is a second degree polynomial such that f of x is greater than or equal to 0 for all x belongs to R and f of -3 is equal to 0 ఇచ్చిండు అండ్ f of 0 ఈక్వల్ టు 8 ఇచ్చిండు, దెన్ f of 3 ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ మీరు చూసుకుంటే f of x అనేది ఒక సెకండ్ డిగ్రీ పాలినామియల్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే అది x యాక్సిస్ పైనే ఉంటుంది, x యాక్సిస్ టచ్ అవుతుంది, x యాక్సిస్ పైనే ఉంటుంది. సో దీన్ని మీరు గ్రాఫికల్గా అనలైజ్ చేస్తే సో ఈ మాదిరిగా ఉంటుంది అన్నట్టు. అంటే ఓన్లీ అది ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతుంది. అంటే ఆ సెకండ్ డిగ్రీ పాలినామియల్కి మనకి 2 రూట్స్ ఉంటాయి, ఆ 2 రూట్స్ అనేటివి సేమ్ పాయింట్ దగ్గర ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడండి ఫస్ట్. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్ అండ్ ఇది ఎక్స్ డాష్. రైట్. సో ఇక్కడ మనకి ఏమన్నాడు f of -3 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఇక్కడ మనకు ఉంటుంది. సో ఇది వచ్చేసి -3, 0 ఉంటుంది. సో సెకండ్ డిగ్రీ పాలినామియల్ అంటే f of x అనేది ఇలా ఉంటుంది అన్నట్టు. అంటే ఒక్కసారి మాత్రమే అది టచ్ అవుతుంది అక్కడ ఎక్స్ యాక్సిస్ని. రైట్. సో ఆ పాయింట్ వచ్చేసి మనకి -3, 0. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ గ్రాఫ్ అనేది ఏంటిది, ఒక పారాబోలిక్ ఈక్వేషన్ లా ఉంది. సో ఎప్పుడైతే పారాబోలా 1 పాయింట్ దగ్గర టచ్ అవుతుందో మనకి ఫార్ములా వచ్చేసి a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ k అనేది అవుతుంది. సో ఇక్కడ హెచ్ అండ్ k వచ్చేసి ఈ వర్టెక్స్. సో ఇక్కడ మనకి వర్టెక్స్ వచ్చేసి ఏమవుతుందంటే -3, 0. ఎందుకంటే మనకి ఇక్కడ f of -3 అనేది 0 ఇచ్చిండు. అక్కడ నుంచి మనకి h ఈక్వల్ టు -3 అండ్ k ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని మనకి ఈ పారాబోలిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుందంటే f of x ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 0. సో అప్పుడు మనకి రిక్వైర్డ్ సెకండ్ డిగ్రీ పాలినామియల్ వచ్చేసి మనకి a ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. రైట్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చిందంటే f of 0 ఈజ్ ఈక్వల్ టు 18 ఇచ్చిండు. సో అది యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అనేది వస్తుంది. సో ఇక్కడ నేను చేసిన చూడండి. సో f of x ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకే. సో ఇప్పుడు f of 0 ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 9a ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. అక్కడ నుంచి మనకి a ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. రైట్. సో ఇప్పుడు మనకి ఫైనల్గా మనకి రిక్వైర్డ్ సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ వచ్చేసి f of x ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, f of 3 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో నేను 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే ఇదేమవుతుంది 2 ఇంటూ 3 ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో 3 ప్లస్ 3 అంటే 6. సో 6 స్క్వేర్ వచ్చేసి 36. 36 ఇంటూ 2 వచ్చేసి 72 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ f of 3 ఈజ్ ఈక్వల్ టు 72. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది వచ్చేసి మనకి పార్ట్ 2 వీడియో. సో పార్ట్ 3లో ఇంకా మిగిలిన క్వశ్చన్ డిస్కస్ చేసిన. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్, స్టే ఫోకస్డ్, బై బాయ్.